హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఊర్వశి తీసుకొచ్చిన పాప ద్వారా ఆనంది అయితే గుండె పగిలి నిజం తెలుసుకోబోతుంది ఊర్వశి గురించి. అప్పుడే ఇక ఆనంది ఊర్వశి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు ఊర్వశి గురించి ఏం నిజం తెలుసుకుంది పాప ద్వారా ఆనంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజైతే ఆఫీస్లోకి ఒక పాపని తీసుకొస్తుంది కదా ఊర్వశి. కాని ఆనందికి అనుమానమొచ్చి ఆ పాప ట్రీట్మెంట్ కేడీ గార్మెంట్స్ కంపెనీ తరపున మేమే ఎన్ని డబ్బులు ఖర్చైనా తనకు ట్రీట్మెంట్ చేయించి తనను బాగుపరిచే బాధ్యత మాది అని చెప్పి ఈరోజైతే ఆనందైతే ఊర్వశి మీద అనుమానంతో ఆదిత్య ఇచ్చిన చెక్ను తను తీసుకుంటుంది కదా. ఇక అదే కోపంగా ఊర్వశి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక పాప కూడా ఊర్వశిలాగే డబ్బుకు కకృతిపడే అమ్మాయి. ఇక వాళ్లకు అమ్మా నాన్నలు లేరు. అనాథాశ్రమంలో పెరగడం వల్ల డబ్బు అంటే తనకు ఎంతో ఇష్టం. అంత డబ్బును ఆ పాప ఎప్పుడూ చూసి ఉండదు కదా. అందుకే ఇంత డబ్బు ఇక నా చేతిలో ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక ఆ పాప కూడా ఇక ఇంటికి వెళ్ళాక ఊర్వశి ఆ పాప ఇద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చివరి క్షణంలో ఆ ఆనంది వల్ల 10 లక్షల చెక్కు మిస్ అయిపోయింది. మొత్తం ఆ ఆనందే చెడగొట్టింది. ఒకవేళ ఇప్పుడు నన్ను ఆ ఆనంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తే నాకు ఇక ఎలాంటి హార్ట్ ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక పాపైతే ఊర్వశిని అంటూ ఉండగా, నేనున్నాను కదని ఇక నిన్ను హాస్పిటల్లోకి తీసుకెళ్లకుండా నేను కాపాడతాను. ఇక ఎలాగైనా ఆ చెక్కు మన చేపికి వచ్చేలా నేను చేశాను కదా. ఇక నేను యాక్షన్ చేయమన్నట్టు నువ్వు యాక్టింగ్ చెయ్, అంతే. అంతకు మించి నువ్వేం మాట్లాడొద్దు. 10 లక్షల చెక్కు నా చేతిలో ఉండాలి, ఈ చిల్లర నీ చేతిలో ఉండాలి అని చెప్పి ఊర్వశి అయితే ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆ పాపతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ పాపైతే లేదు, మనకు 10 లక్షల చెక్కొస్తే అందులో షరీ 50, నీకు 5 లక్షలు నాకు 5 లక్షలు, అంతేకాని ఇక నాకు తక్కువ ఇస్తానని చూస్తే నీ గురించి నేను నిజం చెప్పేను అని చెప్పి ఊర్వశి కంటే ముదురుగా ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఆఫీస్లో ఆనందే వర్క్ చేసుకుంటూ ఉండగా ఆనంది మెడలో తాళినైతే ఇక అక్కడ ఉన్న ఆ ఎంప్లాయ్ చూసేస్తుంది. ఏంటి మేడం, మీకు పెళ్ళయిందా? ఇన్నాళ్లు మీకు పెళ్ళయిందనే విషయం మాకు తెలియదు. ఇక తాళిబట్టు మెడలో ఉందంటే ఖచ్చితంగా మీకు పెళ్ళయింది. కాని పురుషోత్తం గారు మీకు పెళ్లి కాలేదని, మరో పెళ్లి చెయ్యాలని ఇక అందరూ కూడా స్టాఫ్ మొత్తం మాట్లాడుకుంటున్నారు. పురుషోత్తం గారు మిమ్మల్ని ఇక పెళ్లి కూతురుని చేస్తారని అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆ ఎంప్లాయ్ అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే అవును, నాకు పెళ్ళయింది కాని అనిక ఇలా అంటూ ఉండగా, చెప్పండి మేడం, నీ భర్త ఎక్కడ ఉంటాడు? వేరే విదేశాల్లో ఉంటాడా? ఇక నీ భర్త ఎలాంటివాడు? ఒక్కసారి నీ భర్త ఫోటో చూపించరా అని చెప్పి ఆఫీస్లో పనిచేస్తున్న ఆ ఎంప్లాయ్ అయితే ఆనందిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే తన భర్త ఎవరో కాదు, మన ఆఫీస్లోనే పనిచేస్తున్న మన బాస్ ఆదిత్య అని చెప్పుకోలేదు. ఎందుకంటే అలా చెప్తే సునంద ఆదిత్య ఏమంటారో ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఆనంది ఇక ఎంప్లాయ్ మాట్లాడుకుంటూ ఉండగా ఇక చాటుగా జీవన ఆలిక్య అంతా వింటూ ఉంటారు. ఏంటి ఆనంది ఇప్పుడు చెప్పిస్తుందా తన భర్త ఎవరో కాదు ఆదిత్యాని అని చెప్పి వీళ్ళైతే ఇక్కడ గుసగుసలాడుతూ ఉంటారు. కాని ఆనంది మాత్రం ఇవన్నీ విషయాలిప్పుడు నీకెందుకు, తర్వాత నేను చెప్తాను కదా. నా భర్త ఎవరో మీ అందరికీ త్వరలోనే చెప్తాను. నా భర్త చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, చాలా తెలివైనవాడు. ఇక నా భర్తను గురించి మీకు తర్వాత చెప్తానని మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే జీవన ఆలిక్య వచ్చి, ఏంటి ఇక నీ భర్త మంచివాడు తెలివైనవాడు అని చెప్తే సరిపోతుందా? నీ భర్త ఎవరో ముందుగా ఫోటో అయినా చూపించాలి కదా. ఇక తను ఎలాంటి పరిస్థితిలో తన భర్తను వదులుకుందో మీకు తెలియదు. తను ఇక మంచిది కాదు, అందుకే తన భర్త తనను వదిలేశాడు అని చెప్పి నోటికి వచ్చినట్టు జీవన అయితే ఆనందిని రెచ్చగొడుతూ ఉంటుంది. తన భర్త గురించి చెడుగా మాట్లాడుతూ తన భర్త గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే కోపంతో ఇక ఆనంది అయితే ఇక పిడికిలి బిగించి జీవన మీదికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య మొత్తం వింటూనే ఉంటాడు. జీవన ఆనందిని అవమానించడం, ఆనంది భర్తను ఇక ఇలా అనరాని మాటలు అనడం, ఆనంది భర్తను అవమానించడం, ఇదంతా కావాలని చేస్తున్నారు జీవనాలిక్యలే. ఇక వీళ్ల మాటలు విన్న ఆదిత్య చాలా కోపంగా వచ్చి ఆఫీస్ స్టాఫ్ ముందు అందరి ముందు ఇలా చెప్తూ ఉంటాడు. నా భార్య ఎవరో కాదు, ఆనంది. నాకు ఆనందికి పెళ్ళయింది. మేమిద్దరం ఇక బిజినెస్ పార్ట్నర్లం మాత్రమే కాదు, లైఫ్ పార్ట్నర్లం కూడా అని చెప్పి ఈరోజైతే చాలా కోపంగా ఆదిత్య అయితే ఇక జీవనకు షాక్ ఇవ్వడం కోసం, ఇక ఆనంది భర్త గురించి తప్పుగా మాట్లాడిన జీవనకు బుద్ధి చెప్పడం కోసం
ఆదిత్య అయితే తన భార్య ఆనందిని దగ్గరికి తీసుకొని నా భార్య అని చెప్పి ఇక ఇలా అందరికీ చెప్తూ ఉంటాడు. అది విన్న అందరూ కూడా ఏంటి సార్ మీరనేది, మీరిద్దరు భార్యాభర్తలా? ఈ విషయం ఇన్నాళ్ళెందుకు చెప్పలేదు? ఇక మీరు ఇద్దరినీ చూస్తే ఎప్పుడూ నాకలాగే అనిపించేది. కాని అలా అంటే మీరు ఫీలవుతారేమో, అసలు మీకు పెళ్ళే కాలేదు. అలాంటి మిమ్మల్ని ఇలా అనొద్దని మేము సైలెంట్గా ఉన్నాం. కాని ఎన్నోసార్లు గమనించాను మేడం. సార్ నీ కళ్ళ చూడడం, ఇక నీ కళ్ళల్లోకి ప్రేమగా చూడడం, మీరు చూడనప్పుడు సార్ మిమ్మల్ని దొంగచూపులు చూసేవారు. అన్నీ నేను గమనిస్తున్నారు. ఆదిత్య మిమ్మల్ని లవ్ చేస్తున్నాడేమో సార్ అనుకున్నాను. కాని మీరిద్దరు భార్యాభర్తలైన తర్వాత ఇలా లవ్ చేసుకుంటున్నారా అని చెప్పి ఇక ఎంప్లాయ్ అయితే అంటూ ఉంటుంది ఆనందితో. అప్పుడే ఇక ఆదిత్య అయితే సైలెంట్ అవుతాడు. అంటే నేను ఆనందిని చూడడం ఉదయం మొత్తం చూసేసిందన్నమాట. ఇక మేమిద్దరం భార్యాభర్తలమని ఇప్పుడందరికీ తెలిసింది. ఖచ్చితంగా పురుషోత్తం గారికి కూడా తెలుస్తుంది. ఇక ఈ నిజాన్ని దాచినందుకు పురుషోత్తం గారు మమ్మల్ని ఏమంటారో ఏమో. ఖచ్చితంగా ఇక పురుషోత్తం గారు మేమిద్దరం కలవాలని కోరుకుంటాడు. కాని నిజాన్ని చెప్పలేదు కాబట్టి ఎలా రియాక్షన్ ఇస్తాడో తెలియదు అని చెప్పి ఆనంది ఆదిత్య అయితే పురుషోత్తం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ స్టాఫ్ మొత్తానికి ఆనంది ఆదిత్య భార్యాభర్తలని ఆదిత్య స్వయంగా చెప్పాడని సునంద తెలుసుకుంటుంది. దాంతో చాలా కోపంగా సునంద వచ్చి ఏంటి ఇదంతా? ఎందుకిప్పుడు ఆనంది తన భార్యని ఎందుకు చెప్పాడు ఆదిత్య? దానికి కారణం ఎవరు? అసలేం జరిగింది అని చెప్పి అంతా తెలుసుకోగా ఇక మొత్తం కారణం జీవనాలిక్య అని ఇక సునందకు అర్థమవుతుంది. జీవన చెంప పగలగొట్టి ఎలాగైనా ఆనందిని ఆదిత్యాని విడిగొట్టాలని నేను చూస్తుంటే నువ్విక వాళ్ళిద్దరూ భార్యాభర్తలని అందే. తెలిసేలా చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమను మరింత దగ్గర చేస్తావా? నువ్వసలు మనిషివైనా? ఎందుకు జీవన? వెనక ముందు ఆలోచించకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావు. ఇక తన భార్య గురించి తన గురించి తప్పుగా మాట్లాడితే వాడు ఊరుకుంటాడా? ఆ విషయం నీకు తెలియదా? ఏ భర్త అయినా తన భార్యను అవమానిస్తూ ఉంటే తన కళ్ల ముందు ఊరుకోలేడు. అందుకే ఇక ఆదిత్య తన భార్యని చెప్పాడు. ఇప్పుడు బాగయిందా? మనం చెయ్యాలనుకున్నది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని చెప్పి జీవనానైతే చంప పగలగొట్టి సునంద అయితే వార్నింగిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలీక్యా కూడా అవును, ఈ జీవనకు ఎప్పుడు ఏం మాట్లాడాలో అర్థంకాదు. చివడికి ఈ జీవన దగ్గర ఉండి వాళ్ళిద్దర్నీ కలిపేలా ఉంది అని చెప్పి అలీక్యా కూడా చాలా కోపగించుకుంటూ ఉంటుంది జీవనానైతే. అప్పుడే ఇక జీవన అయితే ఏంటి, ఆనందిని అందరి ముందు అవమానపాలు చెయ్యాలంటే బావగారొచ్చి ఇంత పెద్ద ట్విస్టిచ్చాడు. తను భార్యని చెప్పడనుకున్నాను కాని చెప్పేశాడు. దానికి నేనేం చెయ్యను అని చెప్పి జీవన అయితే ఇక తన మీద తన కోపాన్ని చూపించుకుంటూ ఉంటుంది. ఇక ఈ విధంగానైతే ఇక ఆదిత్య ఆనంది ఇక మరింత దగ్గరవుతూ ఉంటారు. రోజురోజుకి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇక వాళ్ళిద్దరూ ఆఫీస్లోనే ఇక పార్ట్నర్లు కాదు, ఇక లైఫ్ పార్ట్నర్లని కూడా ఆఫీస్ మొత్తానికి స్టాఫ్ మొత్తానికి ఈ రోజెత్తి తెలియబోతుంది. ఇక అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ పాప ఊర్వశి ఎలా ఇక లక్షల చెక్కు మన చేతికి రావాలని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ఆనంది అయితే ఆదిత్యాన్ని తీసుకొని ఇక పాప దగ్గరికి ఊర్వశి వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడే ఇక పాప అయితే వాళ్ళు రావడం చూసి చాలా డల్గా ప్రవర్తిస్తుంది. ఇక అప్పుడే ఆనంది అయితే పద పాప, ఈరోజే నిన్ను హాస్పిటల్లోకి చేర్చేస్తాను అని చెప్పి ఆ పాప చెయ్యి పట్టుకొని ఆనంది ఆదిత్య అయితే తీసుకెళ్తూ ఉంటారు హాస్పిటల్కి. అప్పుడే ఇక పాపకైతే చాలా భయం వేస్తుంది. ఏంటి, నన్ను హాస్పిటల్లోకి తీసుకెళ్లి అడ్మిట్ చేసి నాకు ఇంజెక్షన్ వేయిస్తారా అని చెప్పి అంటూ ఉండగా, లేదు పాప, అసలు నీ ప్రాబ్లం ఏంటనేది తెలుసుకొని దానికి సొల్యూషన్ ఏంటనేది ఆలోచించి దానికి ఎంత డబ్బు ఖర్చైనా ఇక మేము మా కేడీ గార్మెంట్స్ తరపున మా కంపెనీ తరపున వహిస్తామని చెప్పాము కదా, ఇక నిన్ను బాగుపరిచి మీ అమ్మా నాన్నల చేతిలో పెడతామమ్మా అని చెప్పి ఆనంది అంటూ ఉండగా, నాకు అమ్మా నాన్నలు ఎవ్వరూ లేరు, చిన్నప్పుడే మా అమ్మా నాన్నలు తప్పిపోయారు అని చెప్పి చాలా బాధగా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందికి తన చిన్ననాటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నాలాగే ఈ పాప కూడా అమ్మా నాన్నలకు చిన్నప్పుడే దూరమైంది. అలాంటి అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎలాగైనా ఈ అమ్మాయిని నా సొంత బిడ్డలా చూసుకొని ఈ అమ్మాయికి ఇక ఏ లోటు లేకుండా తీర్చాలి అని చెప్పి ఆనంది అయితే
ఆ పాపని తీసుకొని పెద్ద హాస్పిటల్లోకి వెళ్తుంది. ఇక పెద్ద డాక్టర్లైతేనే ఇక బాగా చూస్తారని అని చెప్పి హార్టుకు సంబంధించిన ఒక స్పెషల్ డాక్టర్ దగ్గరికి ఆ పాపనైతే తీసుకెళ్తారు ఆనంది, ఆదిత్య, ఊర్వశి. అప్పుడే ఇక లోపలికి తీసుకెళ్లి ఆ పాపను పడుకోబెడతారు. ఇక డాక్టరైతే మొత్తం చెకప్ చేస్తారు. టెస్ట్లన్నీ చేసి ఈ పాపకు ఎలాంటి రోగం లేదు, ఎవరు ఈ పాపకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు అని చెప్పి ఆ డాక్టరైతే చెప్తూ ఉంటాడు. ఆనందీకైతే అది విన్నా ఇక ఆనందీ అయితే ముందుగా షాక్ అవుతుంది. మరి ఇక ఈ పాప ఎందుకు అబద్ధం చెప్పింది? ఈ పాప అబద్ధం చెప్పిందా లేకుంటే ఊర్వశి పాపతో అబద్ధం చెప్పించిందా ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి డాక్టర్తో చేతులు కలుపుతుంది ఆనంది. అయితే చూడండి డాక్టర్, వాళ్ళు చెప్పిన విధంగానే నిజంగానే ఆ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆ అమ్మాయికి ఆపరేషన్ చెయ్యాలి అని మీరు అబద్ధం చెప్పండి. ఇక తర్వాత వాళ్ల నోటి నుండి ఇక నిజాలు వాళ్లే చెప్పేలా నేను చేస్తాను అని చెప్పి ఆనంది ఎత్తి డాక్టర్తో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే సరేనమ్మా, ఇక వాళ్ళు రోగం లేకుండా ఉందని చెప్పి చాలా పెద్ద తప్పు చేశారు, అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే. నేను ఖచ్చితంగా ఆ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది, సర్జరీ చెయ్యాలి అని చెప్పి దానికి అన్నీ రెడీ చేస్తూ ఉంటాను. ఇక ఆ అమ్మాయి భయానికి ఖచ్చితంగా నిజం బయటపెడుతుంది. ఆ నమ్మకం నాక్కూడా ఉందమ్మా. ఇక ఇదంతా చేయించింది ఊర్వశి. అసలు ఊర్వశి ఇదంతా ఎందుకు చేసిందన్నది మీరు తెలుసుకోవచ్చమ్మా అని చెప్పి డాక్టర్ అమ్మ కూడా ఆనంద్తో చేతులు కలుపుతుంది. అప్పుడే ఇక ఇలా పేషెంట్ దగ్గరికి ఆ పాప ఊర్వశి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది డాక్టరమ్మ. అయితే అవును ఊర్వశి గారు, మీకు తెలిసిన పాప అని చెప్పావు కదా, ఈ అమ్మాయికి నిజంగానే హార్ట్లో ప్రాబ్లం ఉంది, కాబట్టి ఈ అమ్మాయికి త్వరగా సర్జరీ చేస్తేనే బ్రతుకుతుంది, లేకుంటే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. కాబట్టి వెంటనే ఇక ఆనంది డబ్బులు ఇస్తానని ఇక కౌంటర్లో కట్టేసింది. రేపే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆపరేషన్కు ఏర్పాట్లు చేసేస్తాం అని చెప్పి డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. అది విన్న పాప ఊర్వశి అయితే ఒక్కసారిగా షాకవుతారు. ఏంటి డాక్టరు, ఇక తనకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్తుంది అనుకుంటే నిజంగానే ప్రాబ్లం ఉందని చెప్తుంది, నిజమా అబద్ధమా అని చెప్పి వీళ్ళైతే షాక్లో ఉంటారు. అప్పుడే ఇక ముందుగా ప్రిపేర్ చేయండి, ఆ పాపకు ఇక ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పి సిస్టర్లతో డాక్టర్ చెప్తూ ఉండగా సిస్టర్లైతే ఆ పాపను తీసుకెళ్లి ఇక బెడ్ మీద పడుకోబెడతారు ఐసీ రూంలో. అప్పుడే ఇక పాపకు చాలా భయం వేస్తుంది. బ్రతుకుంటే బలిషాక్కుతేనైనా బ్రతకొచ్చు, కాని ఇప్పుడు నన్ను నిజంగానే చంపేసేలా ఉంది ఆనంది అని చెప్పి ఇక అప్పుడే ఆ పాప లేచి వెంటనే నో, నాకెలాంటి వ్యాధి లేదు, నాకెలాంటి హార్ట్ ప్రాబ్లం లేదు, ఇదంతా ఈ ఊర్వశి నాతో ఆడిస్తున్న నాటకం అని చెప్పి ఇక ఇలా బెడ్ మీద నుండి లేచి అరుస్తూ ఉంటుంది ఆ పాప అయితే. ఇంతలోనే సిస్టర్లు, డాక్టర్లు, ఇక ఆనంది అందరూ కూడా ఆ పాప దగ్గరికి వచ్చేస్తారు. ఇక అప్పుడే ఆ పాప అయితే సారీ, ఇక నేను ఇలా చేయడం తప్పే, చిన్నపిల్లనైనా డబ్బు కోసం తను చెప్పమన్నట్టు చేశాను, నేను చేసింది తప్పే, కాని నాతో ఇదంతా చేయించింది మాత్రం ఆ ఊర్వశే. ఆ ఊర్వశికి డబ్బులవసరమంట, తనను రౌడీలు చంపేస్తామని బెదిరించడంతో ఇక నన్ను తీసుకొచ్చి ఇలా నాకు హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ రౌడీలకిచ్చి తన ప్రాణాలను, తన అమ్మనాన్నల ప్రాణాలను కాపాడుకోవాలని ఆ ఊర్వశి ఇదంతా చేసింది, నన్ను క్షమించండి అని చెప్పి ఇక అసలు నిజమైతే ఆ పాప నోటి నుండే బయటపెట్టిస్తుంది. ఇక ఆనంది అయితే ఆ మాటలు విన్న ఆదిత్య, ఆనంది అయితే ఏంటి ఊర్వశి, ఆ పాప చెప్పేదంతా నిజమే కదా, ఎందుకు డబ్బు కోసం ఇక అనాథాశ్రమంలో ఉన్న చదువుకునే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇలా ఘోరాలు చేయిస్తావా, ఇక నీమీద ఇప్పుడే కేసు పెడుతున్నాను, ఇక బాల్యం పిల్లలు చాలా గొప్పవాళ్లవుతారు, అలాంటి గొప్పవాళ్లు కావలసిన పిల్లలకు ఇలాంటి అబద్ధాలు చెప్పి ఇక ఇలా హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ల చేత మోసాలు, నేరాలు చేయిస్తున్నావు, ఇక నీమీద ఇప్పుడే కేసు పెడతాం, అసలు నువ్వు ఎందుకు ఆ పాపని తీసుకొచ్చి ఇలా నాటకమాడుతున్నావు, అంత డబ్బు నీకిప్పుడు ఎందుకవసరం చెప్పు, మర్యాదగా చెప్తావా, లేకుంటే ఇక నిన్నేం చేస్తామో చూడు అని చెప్పి ఇక ఆ పాప మాటలు విని ఇక ఊర్వశిని అయితే చాలా బెదిరించేస్తూ ఉంటారు ఆనంది, ఆదిత్యతి. అప్పుడే ఇక ఊర్వశి అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఏంటి, ఇది నిజం చెప్పదనుకుంటే ఇది నిజం చెప్పేసింది, తన ప్రాణాలను కాపాడడం కోసం ఇది నన్ను బలిచేసింది అని చెప్పి ఊర్వశి అయితే చాలా కోపంగా ఆ పాప వైపు చూస్తూ ఉంటుంది. అయినా కూడా ఆ పాప అయితే లేదు, నాకు డబ్బులేమీ అవసరం లేదు, ఇక నేనిప్పుడు నిజం చెప్పకపోతే నిజంగానే నాకు ఆపరేషన్ చేసి నన్ను ఏం చేస్తారో ఏమో, ఇక నేను అనాథాశ్రమంలోనైనా ఇక ఇలా తింటూ బ్రతికేస్తాను, చదువుకుంటూ నా జీవనం గడుపుతాను, అంతేకాని ఇక డబ్బుకు కకృతిపడి నీతో చేతులు కలిపితే చివరికి నా ప్రాణాలే పోయేలా ఉన్నాయి ఊర్వశి,
అందుకే నిజం చెప్పాను. ఇక నా ఓవర్ యాక్టింగ్ చాలా ఎక్కువగానే ఉంటుంది అంటావు కదా, అందుకే ఈరోజు నా ప్రాణాలను నేను కాపాడడం కోసమే ఇక నీ గురించి నిజం బయటపెట్టాను. ఇంక నువ్వు తప్పించుకోవడానికి వీలులేదు. ఇక నువ్వు వాళ్లకు దొరికిపోయినట్టే. ముందుగానే ఆ ఆనందికి అనుమానం వచ్చి చెక్కు మనకివ్వలేదు. అప్పుడే అర్థమైంది మనం తనకు దొరికిపోతామని. ఇప్పుడు అదే జరిగింది అని చెప్పి ఇక పాప ఊర్వశి అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఇలా ఆనంది ఆదిత్య అయితే ఊర్వశిని వదిలిపెట్టేది లేదు. తనకింత డబ్బు ఎందుకు అవసరమో తెలుసుకొని తన కారణాలేంటి, తన అవసరాలేంటి, ముందు తను ఏం చేస్తుంది అని చెప్పి అన్నీ తెలుసుకున్న తర్వాతే, తన మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే తనను పోలీసులకు పట్టించాలి. తను ఇంతకుముందు ఏమేమి తప్పులు చేసింది, ఇంకా చిన్నపిల్లలతో ఇలాంటి గేమ్స్ ఏమైనా ఆడిందా, ఇంకా ఎంతమంది చిన్నపిల్లలను ఇలా నాశనం చేసింది, అవన్నీ మనం తెలుసుకోవలసిందే. ఇక ఊర్వశి గురించి లోతుగా వెళ్లితే మనం తెలుసుకోవలసిందేనండి అని చెప్పి వెంటనే ఇక ఊర్వశిని ఆ పాపని తీసుకుని ఆనంది ఆదిత్య అయితే ఇంటికొచ్చేస్తారు, ఊర్వశి వాళ్ల ఇంటికి. అప్పుడే ఇక రౌడీలు అక్కడ రెడీగా ఉంటారు. ఇక పాప పేరుతో డబ్బు తీసుకొస్తానని పాపని తీసుకెళ్లావు, డబ్బూ లేదు పాపా లేదు, అనాథాశ్రమంలో ఉన్న ఆ పాపతో అబద్ధం చెప్పించి ఆ పాప జీవితం నాశనం చేశావు. అయినా కూడా ఇక నువ్వింకా డబ్బు తీసుకురాలేదు, నీతో పాటు వీళ్లని తీసుకొచ్చావేంటి అని చెప్పి ఆ రౌడీలైతే ఊర్వశితో చాలా రాశిగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఏంటి మీరెవరు, మీరు కూడా తనకు అప్పుల బాబితేనా, ఇక మీకైనా డబ్బులివ్వడం కోసం ఆ చిన్నపిల్లతో ఇలా చేయిస్తుంది ఊర్వశి అని చెప్పి ఆనంది అనడంతో, కాదమ్మా మేము అప్పులివ్వలేదు, ఇక మేము మత్తు పదార్థాలు తనకిచ్చి చెక్పోస్ట్ దాటించమంటే వాటిని వేరే కార్ డిక్కీలో పెట్టిందమ్మా. తను ఆ మత్తు పదార్థాలకు ఇలా 70 లక్షలవుతాయి, ఆ డబ్బు మాకివ్వమంటే తను ఇస్తానని చెప్పి ఇంకా ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు గడువు 3 నెలలైపోయింది. ఇక 3 నెలలలోపు ఇవ్వాలని చెప్తే తను ఇక ఆ పాపని తీసుకొచ్చి ఎలాగైనా పాపతో డబ్బు సంపాదించాలి. ఆ పాపకు ఇలాంటి వ్యాధి ఉందని చెప్పి అందరి చేతా జాలి చూపించి ఇక ఇలా కంపెనీలకి వెళ్లి ఇక పాపకు హెల్ప్ చేయమని అడిగి డబ్బులు తీసుకొస్తానని చెప్పింది పాపం. ఆ అమ్మాయికి కూడా డబ్బంటే ఇష్టమేమో. ఇక ఈవిడిచ్చిన డబ్బు కోసం ఇక తను ఇలా నటించింది. ఇక ఆ అమ్మాయిని నాశనం చేయడం కోసమే ఈ అమ్మాయిని అనాథాశ్రమం నుండి తీసుకొచ్చింది. ఆ పాపను మీరు తిరిగి మళ్లీ అనాథాశ్రమంలో అప్పగించండి, ఆ పాప జీవితాన్ని నాశనం చేస్తుంది బయట ఉంటే ఈ ఊర్వశి అని చెప్పి ఇక రౌడీలైతే అంటూ ఉంటారు ఊర్వశి గురించి ఆనంది ఆదిత్యతో. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య అయితే, అవునా, ఆ రోజు మత్తు పదార్థాలు మీరు ఇక తనకిస్తే తను కార్కీలో పెట్టింది, ఇక మా నాన్నను దోషిగా చేసింది తనే అన్నమాట. ఇక ఇప్పుడు నిజం తెలిసింది కదా ఆదిత్యగారు, మన కళ్ల ముందే ఇక దోషిని పెట్టుకొని మనం ఊరంతా వెతుకుతున్నాం. కాని ఇదంతా చేసింది ఊర్వశి. ఇక ఊర్వశికి తెలుసు ఇక సూర్య ఇక మన ఫ్యామిలీ మెంబర్ అని కూడా తనకు తెలుసు. అందుకోసమే తను ఇక ఇలా తప్పించుకోవడం కోసం ఇక మన ఆఫీస్లో అడుగుపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా మనమేం చేస్తున్నామనేది గమనిస్తుంది. తను దొరకకుండా తను ఇక ఇలా జాగ్రత్తపడుతుంది. కాని ఈరోజు ఈ పాప వల్ల మనకు నిజాలన్నీ తెలిసిపోయాయండి. ఒకవేళ ఈ పాపను ఆ దేవుడే మన దగ్గరికిలా పంపించాడు, ఈ పాపను పంపించాడేమోనండి నిజం తెలియడం కోసం అని చెప్పి ఈ రోజైతే ఇక అసలు నేరం చేసింది ఊర్వశి. అంతేకాదు ఇక ఇప్పుడు చిన్నపిల్లలతో ఇలాంటి పనులు చేయించడం కూడా ఊర్వశి చేసిన నేరమే. అంతకుముందు కూడా ఊర్వశి మీద చాలా దొంగతనం కేసులున్నాయి. వాటి నుండి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. ఇక తనకు చిన్నప్పనుండి ఇలా దొంగతనాలు చేయడం, తప్పించుకోవడం ఇదే అలవాటుగా మారింది. అలాంటి ఊర్వశి కంపెనీలో అడుగుపెట్టి మళ్లీ కంపెనీని కూడా నాశనం చేసేలా ఇక ఇలాంటి పనులు చేస్తుంది అని చెప్పి తన గురించి అన్ని నిజాలు తెలుసుకున్న ఆనంది ఆదిత్య అయితే ఒక క్లారిటీకి వచ్చేస్తారు. ఇక ఊర్వశిని పోలీసులకు పట్టించవలసిందే, ఇంకా మనం ఆలోచించకూడదు. ఊర్వశిని పోలీసులకు పట్టించి సూర్య ఏ తప్పూ చేయలేదు, నిర్దోషి అని మనం కోర్టులో నిరూపించుకోవడం కోసం సరైన సాక్ష్యం దొరికింది అని చెప్పి ఆనంది ఆదిత్య చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక ఇదంతా జరిగింది ఆ పాప ఇక ఇలా తీసుకొచ్చి ఆ పాపను ఒక డ్రామా ఆడింది ఊర్వశి అని ఇక ఆఫీస్ మొత్తానికి తెలుస్తుంది. సునందకు కూడా తెలిసిపోతుంది ఇక ఊర్వశి గురించి. ఊర్వశి చిన్నప్పనుండి తను చేస్తున్న దొంగతనాల గురించి మొత్తం తెలుసుకున్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నన్నే ఇంత మోసం చేస్తారా ఊర్వశి ఫ్యామిలీ అంటే సూర్య జైలుకు వెళ్లడానికి కారణం తనే. అంతేకాకుండా ఇక ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయా తన మీద. ఇక తన గురించి అంతా తెలుసుకోకముందే నా కొడుకుకు తనకు పెళ్లి చేయాలనుకున్నాను, కాని ఆనంది వల్లే మళ్ళీ నా కొడుకు సేవయ్యాడు అని చెప్పి ఇక ఊర్వశి గురించి తెలుసుకున్నా. ఇక సునంద అయితే ఊర్వశి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి ఇక ఊర్వశి అయితే ఆనందిని వదిలిపెట్టేది లేదు. ఎలాగైనా ఆనందిని ఇక అంతం చేస్తాను, నన్నే జైలుకు పంపిస్తావా, ఇక ఎప్పుడో చేసిన తప్పును ఇప్పుడు ఇక వెలికి తీసి ఈరోజు ఇక వాళ్ల నాన్న సూర్యను బయటకు నిర్దోషిగా తీసుకొచ్చి నన్ను దోషిగా జైల్లో పెడుతుంది, నిన్ను వదిలిపెట్టను
అని చెప్పి చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. స్టేషన్కైతే ఊర్వశి అప్పుడే ఇక ఇలా ఆనంది అయితే నువ్వేం చేయలేవు ఊర్వశి, నీలాంటి వాళ్లను ఎంతో మందిని చూశాను, ఇక నువ్వు నన్ను ఏం చేయలేవు అంటూ ఇక ఆనంది కూడా ఇక ఊర్వశికి తగిన విధంగానే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక చిన్న పాపనైతే ఇక చిన్న పాప ద్వారానే నిజాలన్నీ తెలుసుకొని సూర్య సేవయ్యాల చెప్పి ఆ పాపను తన కన్నబిడ్డలాగా చూసుకుంటూ ఉంటుంది ఆనంది. అయితే ఈ రోజు నుండి ఇక ఆ పాప కూడా ఆనందికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మంచిగా మారబోతోంది. చూద్దాం మరి ఇక ఆ పాపకి ఇక ఆనంది ఆదిత్య హెల్ప్ చేయబోతున్నారా రానున్న రోజుల్లో అనేది చూడాలి. ఈ విధంగానైతే జరగబోతోంది. పాప ద్వారా ఊర్వశి గురించి నిజాలు బయటపడబోతున్నాయి. ఈ రోజైతే చూద్దాం మరి ఇలానే జరగబోతోందా, ఏం జరుగుతుందనేది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్